రాయపర్తి మండల బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి వచ్చిన ప్రాణ సమానులైన కార్యకర్తలకు, అలాగే మాజీ మంత్రి వాళ్ళు ఎర్రబెల్లి దయాకర్రావు గారు కానీ, అలాగే జిల్లా నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు, అలాగే ఈ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి ప్రతి ఒక్కరి పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ రేపు 27th జరిగే బీఆర్ఎస్ సమావేశానికి ఒక సునామీ లాగా పబ్లిక్ రాబోతున్నారు. ఈ రాయపర్తి మండలం నుంచి మేము ఊహించిన దానికంటే ఎక్కువనే 4,000 మంది మేము తరలిద్దాం అనుకుంటున్నాం. కానీ మాకు ఎక్కువ వెహికల్స్ అంటున్నారు, వెహికల్ దొరకట్లేదు. స్వచ్ఛందంగా ₹1 లేకుండా స్వచ్ఛందంగా వాళ్ళు తరలి వస్తున్నారు. బస్సులలో కానీ, లారీలలో కానీ, ఆటోలలో కానీ, బొలోరాలలో కానీ, దేంట్లో పడితే దాంట్లో స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. ఇక్కడి వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ మన బీఆర్ఎస్ కార్యకర్తలు అంటే వాళ్ళు దేనికైనా తెగిస్తారన్న సంగతి అందరూ తెలుసు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమాలు అందరూ చూసేళ్ళు. వాళ్ళు ఇది భయపడ్డో చేసుడో అన్నది ఆ బ్లడ్లో ఉండదు బీఆర్ఎస్ది. ఎందుకంటే తెలంగాణ తీసుకొచ్చిన కార్యకర్తలు, ప్రాణాలు తెగించి పోరాడిన కార్యకర్తలు కాబట్టి ఒక్కొక్కరు సునామీలాగా ఒక్కొక్కరు 10 మందిని తీసుకొచ్చేసి నేను అనుకుంటున్న ఒక 25 నుంచి 30 lakhs వరకు వచ్చి ఇది మన భారతదేశాన్నే ఒక రికార్డు సృష్టించబోతుంది. దీని తర్వాత పరిణామాలు శరవేగంగా మారుతుంటాయి. ఇది ప్రతి ఒక్క కార్యకర్త ఉత్సాహం నింపే సభ ఇది. ఎందుకంటే మన తెలంగాణ జాతిపిత ముద్దుబిడ్డ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిర్వహించే సభ అంటే అలా ఇలాగ ఉండదు. అది ప్రతి ఒక్కరిని ఉత్తేజపరుస్తూ ముందుకు నడిపిస్తుంది. కథన రంగాల బీఆర్ఎస్ కార్యకర్త సత్తాయంతో ఈ మీటింగ్తో చూపెడతారు.